నిజంగానే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నవే సార్, అన్నీ చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఇష్యూ రాగానే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఇంకా చాలా పెద్ద పెంట్ అయిపోద్దని చెప్పొచ్చు, ఓపెన్గా చెప్పాలి అంటే. కాకుంటే నేను కోట్ వేసుకున్నాను కాబట్టి అంత పెద్ద వర్డ్ వాడలేను కాబట్టి నేను ఇలా కూర్చున్నాను, మీరు మామూలుగా చెప్పేయచ్చు, ప్రాబ్లం లేదు. సో సార్, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి కొంతమంది పేరెంట్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మిమ్మల్ని అడగమని చెప్పి. సో కొంతమంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే సార్, ప్రపంచంలో అసలు విలువ కట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. అలాంటిది ఒక ఏజ్ వరకు తల్లిదండ్రుల ప్రేమ ఇంపార్టెంట్ అయినప్పుడు తర్వాత ఎందుకని టీనేజ్ వాళ్ళ అంటే ఏజ్ పక్కన పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నామండి, వేరే వాళ్ళ ప్రేమని ఎందుకు కోరుకుంటున్నారు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ నాకు ఇంట్లో రోజు బిర్యానీ బాగుందనుకోండి, ఇంట్లో బిర్యానీ రోజు మా అమ్మ కానీ నాన్న కానీ ఎవరు వండి పెడుతున్నా చాలా బాగా వండుతున్నారు. ఒకానొక టైంలో నేను వెళ్ళి బయట రెస్టారెంట్లో తిందామని వెళ్ళినప్పుడు మా అమ్మ చేతి దానికంటే దరిద్రంగా ఉంది ఆ వంట. మా అమ్మ చేతి వంట కంటే ఆ వంట దరిద్రంగా ఉంది. మా అమ్మ చేసే బిర్యానీ కంటే ఆ వంట దరిద్రంగా ఉంది. మా నాన్న నా కోసం వండి పెట్టే వంటకం కంటే దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకోసారి వెళ్ళి తింటాను, ఇక్కడే కూర్చొని ఉంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ రుచికరమైనది వస్తుంది. ఏంటి సార్ ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటంటే 200% మీరు అర్థం చేసుకుంటే మీకు లాజిక్ అర్థమవుతుంది. మరి గెటింగ్ మై పాయింట్. విషయం ఏంటంటే నాకు ఇంట్లో ఏదైనా వస్తువు దొరక్కపోతే బయట వెళ్ళి ఎత్తుక్కుంటాను. ఇంట్లో వస్తువు కరెక్ట్గా దొరికితే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో టచ్ కరెక్ట్గా దొరికితే ఎదవ టచ్ల కోసం బయటికి వెళ్ళను నేను. ఇంట్లో టచ్ ప్రాపర్గా లేదనుకోండి, ఈ వయసు రీత్యా, ఇప్పుడుండే ఎక్స్పోజర్ రీత్యా, ఇప్పుడుండే ముదనష్టపు వెబ్ సిరీస్లో, ముదనష్టపు ఇన్స్టాగ్రామ్లో, ముదనష్టపు స్నాప్చాట్లో వీడియోస్ వల్ల వీడికి ఎమోషనల్ టెంప్టేషన్ లేకుంటే హార్మోనల్ టెంప్టేషన్ రావడం వల్ల బయటికి వెళ్ళి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. అటువంటి టైంలో నేను ఒక చిన్న విషయం అడతాను, ఎందుకు ఆ ప్రేమకి వెళ్తారంటే ప్రేమ అనేది వ్యక్తపరుస్తూనే ఉండాలి. ఎప్పుడైనా ప్రేమ అనేది వ్యక్తపరుస్తూనే ఉండాలి. అదేంటి సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, ఇంతకుముందు ఎవరు మా పేరెంట్స్ ఎవరు వ్యక్తపరచలేదంటే, బాస్ ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. అది చేసే పనుల్లో చూపించేవాళ్ళు కదా సార్ పేరెంట్స్, ఏదైనా చేసే పనుల్లో చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు మ్యామ్. ఇప్పుడు మీరు మూవీస్లో గంటకు ఒకసారి 2-2.5 గంట సినిమాలో ఎన్నిసార్లు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పుకుంటారంటే మినిమం 10 సార్లు చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్తేనే ప్రేమ ఉన్నట్టు అంటారా, లేకపోతే వెరీ గుడ్. ఇప్పుడు రాసే వాళ్ళందరూ కింద అదే రాస్తారు, ఏమని ఐ లవ్ యూ చెప్తే ప్రేమ ఉందా, లేకుంటే చెప్పకపోతే. నా పాకెట్లో పెన్ ఉంది, తీసేంతవరకు మీకు ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను దాచిపెట్టాను కదా. అర్థమైందా? నేను దాచిపెడితే ఎవరికి తెలియదు. ఈ జనరేషన్లో వ్యక్తపరిస్తేనే తెలుస్తుంది. సరే మేడం, మీరు నా దగ్గర యాంకర్గా పనిచేస్తున్నారు, ఆర్టీవీలో పనిచేస్తున్నారు. మీరు పనిచేస్తున్న నేను జీతం ఇచ్చేస్తున్నాను. జీతం ఆన్ టైంలో ఇస్తున్నా అంటే మీరు సరైన పని చేస్తున్నట్టే. మీరు లేట్ చేస్తున్నట్టే ఆన్ టైంలో మీరు ఏదో ఒకటి సంథింగ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టే. ఇది కేస్ 1. జీతం ఇస్తూ నేను వచ్చి అప్పుడప్పుడు దేవిక గారు ఎంత బాగా చేస్తున్నారు, అసలు నిజంగా ఫెంటాస్టిక్ అండి, మీ యాంకరింగ్ మాత్రం చాలా బాగుంది, మంచి రెస్పాన్స్, కీప్ ఇట్ అప్, డే 1 చెప్పాను. 4 రోజుల తర్వాత వచ్చి అసలు మొన్న ఒక ప్రోగ్రాంలో మీరు అడిగిన క్వశ్చన్స్ అసలు ఎంత అద్భుతం అండి, ఫెంటాస్టిక్, కీప్ ఇట్ అప్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ చెప్పాను. నెక్స్ట్ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఏం వర్క్ చేస్తుంది దాన్ని మెచ్చుకుంటూ చెప్పాను. ఫస్ట్ నెల శాలరీ పడేస్తున్నా. ప్రేమ వ్యక్తపరచాలనుకున్నప్పుడు మీకు ఆన్ టైం కాఫీ వెళ్తుందో లేదా అని చూస్తున్నా, అంతవరకే. కానీ సెకండ్ దాంట్లో మాత్రం అన్నీ ఇస్తున్నా, కానీ అప్పుడప్పుడు వచ్చి మీరు చేసే పనిని మెచ్చుకుంటూ ఉన్నా. ఏంటి తేడా? ఏది నచ్చింది మీకు? ఫస్ట్దా, సెకండ్దా? ఓన్లీ శాలరీ పడేసి ఆన్ టైం నాకు ఇక్కడ యాంకర్గా నాకు ఇవ్వాల్సిన మేకప్లో, లైట్లో, కిట్లో ఇస్తున్నారు, అంతవరకు ఉంటే బాగుంటుందా? వాటితో పాటు అప్పుడప్పుడు వచ్చి మీరు చేసే పనితనాన్ని మెచ్చుకుంటే బాగుందా? అప్పుడప్పుడు పనితనాన్ని మెచ్చుకుంటేనే బాగుంటుంది. అంటే మీరు ఈ వయసులో ఉండి మీరు కూడా ఒకరు మెచ్చుకుంటే బాగుంటుందని మీకే మెచ్చుకుంటే అంటే సార్ ఆ పనిని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఇప్పుడు నేను అదే విషయం డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తాను. ఒక తండ్రికి గ్లాస్లో వాటర్ తీసుకొచ్చాడు ఒక అబ్బాయి. నేరుగా తండ్రి వచ్చి, అరే చిన్నప్పుడు మా నాన్నకి ఇలాగే గ్లాస్లో వాటర్ ఇద్దామంటే నాకు భయం వేసిందిరా, కానీ నువ్వు ఇస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, లవ్ యూ బెటా అంతే చెప్పేసాను, అయిపోయింది. వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నేను ఎప్పుడో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు టైం మర్చిపోయాను, మనోడు పరిగెట్టుకుంటూ తీసుకొచ్చాడు, ఫెంటాస్టిక్, లవ్ యూ బెటా, థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. ఏమైంది? నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే విధానం, టై తీసుకొని హడవిళ్ళు వెళ్ళిపోయాడు, నిమిషం పట్టదు, లవ్ యూ బెటా. అప్పుడప్పుడు నేను వాడి మీద చెయ్యేసి నడుస్తూ ఉంటే, కొడుకు మీద ఒక తండ్రిగా నేను చెయ్యేసి నడుస్తూ ఉంటే
ఒక టచ్లో వాడికి ఒక ఫ్రెండ్గా నేను ఒక సపోర్టింగ్గా ఉన్నాను, నువ్వు మెచ్యూర్ అయ్యావు, నేను ఫ్రెండ్గా నీకు సపోర్ట్ ఉన్నానని చెప్పి ఒక చెయ్యేసి చెప్పేదానికి, లేకుంటే బొమ్మరిల్లు ఫాదర్ లాగా నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయరా, నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయరంటే వాడు ట్రీట్ చేస్తాడా? ఏం చేశాడు? కొడుకుని చెయ్యిలా పైకేసి టచ్ చేస్తూ, ఇంకా మాటలతో చెప్తే చేశారా, లేకుంటే అక్కడ వాడు టీ స్టాల్లో కూర్చొని లాస్ట్ క్లైమాక్స్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఆ ఏజ్కి అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఏజ్కి తగ్గట్టుగా మన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే, లేకుంటే వాడెవడని వచ్చి అద్భుతంగా వాడెవడో మొదన స్టెప్, ఎంత ఏం పర్లేదు మీరు రాసుకోండి, ఎంత వర్స్ట్ కేసు అంటే 24 ఏళ్ళ కళ అమ్మాయిని పెంచడం, అమ్మాయిని అంత అద్భుతంగా చూసుకొని వస్తే వాడెవడో మొదన స్టెప్ డైరీ మిల్క్ ఒకటి పట్టుకొని 10 రూపాయలు రోజా ఫ్లవర్ పట్టుకొని వస్తే వాడికి పడిపోతుందంటే ఎక్కడో అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్తుందనే కదా. అంటే మన వాల్యూ, అంటే ఒక అమ్మాయిగా నేనైతే అంటే 200 రూపాయలు డైరీ మిల్క్ వాల్యూ నాదే, అంటే 200 డైరీ మిల్క్కి నేను పడిపోతానంటే వాడు ఎంత డిఫరెంట్గా నన్ను, నా నెగిటివ్ పాయింట్స్, నా వీక్ పాయింట్స్ అన్నీ తెలుసుకొని వాడు వచ్చి నన్ను ట్రాప్లో పెట్టేశాడంటే ఎంత ఈజీ టాస్క్ అది. అంటే ఆ అమ్మాయి ఏది మిస్ అవుతుంది, ఆ అమ్మాయికి నేను ఏది ఇస్తే అమ్మాయికి సెట్ అవుతుందని ట్రాప్లో పడేయడానికి చాలామంది ఇదే పని మీద చాలామంది ఉన్నారు. కొంతమంది రియల్ లవ్ చేసే వాళ్ళ గురించి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ చాలా వరకు ఇది నేను క్రైమ్ డిపార్ట్మెంట్స్తో కానీ పోలీసుల వాళ్ళతో పనిచేస్తున్నాను కాబట్టి మాకు వచ్చే కౌన్సిలింగ్స్లో చాలామంది రాంగ్ ట్రాప్స్లో పడిన వాళ్ళు. ఒక 70% రియల్ లవ్ ఉంటే 30% ఇటువంటి ట్రాప్సే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.